అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనకిస్తున్నటువంటి వాగ్దానం వచనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండం పుస్తకము 12వ అధ్యాయము 3వ వచనం అండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి గడిచిన 2 దినముల నుంచి మనము అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా! అదే వాగ్దాన వచనము మనకు కూడా దేవుడు ఇచ్చి, ఆ వాగ్దాన వచనం ప్రకారంగా మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. గడిచిన 2 రోజులు మనము అబ్రహాం ఇచ్చినటువంటి వాగ్దాన వచనంలో 2 భాగాలని మనము ధ్యానించాం. ఈరోజు ఈ 3వ భాగంని మనము ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఈ వాక్యనాన్ని మనము గమనిస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. దేవుడు ఎంత అనుకూలంగా దేవుడు అబ్రహాముతో ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు కదండి. అంటే నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తా, నువ్వు నిన్ను దూషిస్తే నేను శపిస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎంత ఫేవర్ కదా! ఈరోజు మనకు కొన్ని చోట్ల మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన హై అథారిటీతో, అంటే కంపెనీలో మన బాస్‌తో కావచ్చు, లేదా ఆఫీస్‌లో మన హై అథారిటీస్ ఉంటారు కదా! సో, వాళ్ళతో ఏం చేస్తామంటే గనుక వాళ్ళతో చాలా క్లోజ్‌గా ఉంటారు కొంతమంది. ఎందుకంటే గనుక వాళ్ళు క్లోజ్‌గా ఉంటే వాళ్ళకేదైనా ఫేవర్‌గా చేస్తారని చెప్పేసి. అంటే నేను అడిగితే లీవ్స్ ఇవ్వడము, లేదంటే నేను ఏదైనా చెప్తే వింటారు అని చెప్పి వాళ్ళతో క్లోజ్‌గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు గదా కొంతమంది, మా బాస్‌కి నేనెంత చెప్తే అంత అని చెప్పేసి అన్నట్లుగా. అంటే ఆ ఫేవరిజం అనేది అక్కడ చూపించుకుంటూ ఉంటారు. సో, అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే గనక, నువ్వు నా మాటకు విధేయత చూపి, నేనిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి, నేను చెప్పినట్లుగా చేస్తే ఏం చేస్తానంటున్నాడు? ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిన్ను గొప్ప జనంగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామాన్ని గొప్ప చేస్తానని ప్రామిస్ ఇచ్చాడు. దానికి అడిషనల్‌గా ఆ వాగ్దానాన్ని నమ్మినందుకు, ఆయన చెప్పిన మాటకి లోబడి ఆ ప్రదేశం నుంచి బయలుదేరి వచ్చినందుకు, ఇంకా అడిషనల్‌గా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు ఫేవర్‌గా ఉంటాను అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఎవరిని చేస్తే వాళ్ళని నేను బ్లెస్ చేస్తా. నువ్వెవరిని దూషిస్తే వాళ్ళని నేను శపిస్తా. అంత మాత్రమే కాదు. ఇంకొక అద్భుతమైనటువంటి ఆ వాగ్దానం ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫేవరిజంగా ఏం చెప్తున్నాడు అనంటే గనక, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. భూమి యొక్క సమస్త వంశములు. భూమి మీద ఎన్ని అయితే వంశములు ఉన్నాయో, ఆ వంశములు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా. నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా! భూమి మీద ఎంతమంది జనులుంటారు? ఎన్ని కోట్ల కుటుంబాలున్నాయి? ఎన్ని కోట్ల మనుషులున్నారు? మనకు తెలుసు గదా! 100,00,00,000కు పైగా మన భారతదేశంలో మాత్రమే 100,00,00,000కు పైగా జనాలున్నారు. హ్మ్. మరి భూమి మొత్తం అంతటి పైన ఇంకా ఎన్ని వందల కోట్లు ఉన్నారు జనాలు. మరి ఆ వందల కోట్ల జనాలలో ఉన్నటువంటి ప్రతి వంశం అంతా కూడా అబ్రహాము యందు ఆశీర్వదించబడుతుందంట. ఇంత గొప్ప వాగ్దాన వచనం కంటే ఇంకా ఏదైనా గొప్ప వాగ్దాన వచనం ఉంటుందా? అంటే హి ఈస్ ద రూట్. అతనే మెయిన్ పర్సన్. అతని ద్వారా అందరూ ఆశీర్వదించబడతారని చెప్పి ఎంత గొప్ప వాగ్దాన వచనం ఇచ్చాడు కదా అబ్రహాంకి. ఎంత ఫేవర్‌గా, అంటే ఎంత అనుకూలంగా దేవుడు అబ్రహాముతో నేను ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. నీకు నేను అనుకూలంగా ఉంటాను. నువ్వు నా మాట విను. నన్ను నమ్ము అని చెప్పేసి చెప్తున్నాడు కదండీ! ఈరోజు ఇది అబ్రహాముకి మాత్రమే ఇస్తున్న వాగ్దాన వచనం కాదండి. నీకు కూడా ఇస్తున్న వాగ్దాన వచనం. నువ్వు ఆయన మాటకి విధేయత చూపమని చెప్తున్నాడు. నువ్వు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మమని చెప్తున్నాడు. ఆయన మాటకి విధేయత చూపి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన చెప్పినట్లుగా నువ్వు ముందడుగు వేస్తే
దేవుడు నీకు అనుకూలంగా ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. నిన్ను మాత్రమే ఆశీర్వదించకుండా నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళని ఆశీర్వదిస్తాను. నీకెవరైతే హాని తలపెట్టాలని చూస్తారో వాళ్ళని వాళ్ళపైన నువ్వు కోప్పడతావు కదా! సో, అలా కోప్పడినప్పుడు వాళ్ళని నేను శపిస్తానంటున్నాడు. నువ్వు నా స్నేహితులు బావుండాలి, నా బంధువులు బావుండాలి, నా వాళ్ళు సరిగా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే వాళ్ళని ఆశీర్వదిస్తానంటున్నాడు. అంతేకాకుండా నువ్వు వాళ్ళని మంచిగా ఉండాలి అని కోరుకోవడమే కాకుండా, నిన్ను ఎవరైతే బ్లెస్ చేస్తారో, అంటే నువ్వు మంచిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంతకంటే గొప్ప వాగ్దాన వచనము మన బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉంది అంటారా? ఉన్నాయి. ఇంతకంటే గొప్ప గొప్ప వాగ్దాన వచనాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి ఇది అత్యంత గొప్ప వాగ్దాన వచనం అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే అన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. సమస్త ఆశీర్వాదాలు ఈ వాగ్దాన వచనంతోనే ప్రారంభమవుతాయి. దేవుడు ఎంత గొప్పగా అబ్రహామును ఆశీర్వదించాడు చూడండి. అలాగే ఆ ఆశీర్వాదాన్ని తను పొందుకొనడానికి కారణము 3 విషయాలు. దేవునికి లోబడడం, దేవునికి విధేయత చూపడము, దేవుని యందు నమ్మకం ఉంచడము, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడము. అలా చేశాడు కాబట్టే అబ్రహాము అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని మాటకి విధేయత చూపి లోబడి ఆయన వాగ్దానం పైన ఆయన పైన నమ్మకం ఉంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని మనము స్వతంత్రించుకుందాం. అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచుతూ ఆయన వైపు మాత్రమే చూస్తూ మనము ముందుకు కొనసాగుదాం. మరి ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, ప్రేమగల దేవ, కృపగల దేవ, మీకే స్తోత్రములయ్యా. ప్రభువా, అబ్రహాంకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం వచనము ఈరోజు మాకు కూడా అనుగ్రహించినందుకు వందనములు ప్రభువా. మేము ఆశీర్వాదంగా ఉంటామని చెప్పావు నాన్న. మరి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, మమ్మల్ని దూషించే వారిని శపిస్తాను. అలాగే సమస్త వంశములు, భూమి మీద ఉండే సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని ఆ రోజు అబ్రహాంతో చెప్పినట్లుగా ఈరోజు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తానని చెప్పినందుకు దేవా మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఇచ్చిన ప్రతి వాగ్దాన వచనము ప్రభువా నిరర్థకం కానేరదు ప్రభువా. వాగ్దానం ఇచ్చినటువంటి మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించారో మమ్మల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అబ్రహాము ఏ విధంగా అయితే మీకు విధేయుడిగా ఉంటూ మీ మాటలను అనుసరిస్తూ చెప్పిన మాటని దాటకుండా ఎలా ముందుకెళ్ళాడో అదే రీతిలో మేము కూడా మీకు విధేయతగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. ఎలాంటి అపనమ్మకం కానీ, అవిశ్వాసం కానీ, సందేహాలు కానీ మాకు రాకుండా ప్రభువా మీ పైన పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మేము ఉండడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.